ఓకే. ఓకే అమ్మ, 3 టైమ్స్ ఓంకారం తీసుకొని చేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఓంకారం కోసం ఇంకొక దీర్ఘమైన శ్వాస. ఓ జై గురుదేవ్. సో వశిష్ఠుడు రాముడికి చెప్తున్నాడు. సో బంధం అంటే ఏంటి, విముక్తికి కారణం ఏంటి అనేది. ఎప్పుడైతే మన మనసు లోపల ఆసక్తితోటి ఉంటుందో, సో ఆసక్తితో ఉన్న మనసు దేని మీద, విషయాల పట్ల ఆసక్తితో ఉన్న మనసే బంధానికి కారణం. ఆసక్తి లేకపోవడం అనేది విముక్తికి కారణం. సో వశిష్ఠుడు ఇట్లా చెప్తున్నాడు, రామ, ఈ సంసార సముద్రం నుంచి బయటపడడానికి ఆత్మజ్ఞానం తప్ప మరే మార్గం లేదు. సో జ్ఞాని వ్యక్తికి ఏంటంటే దుఃఖం అనేది ఒక చిన్న గుంటలాగా కనిపిస్తుంది. అతను తన శరీరాన్ని ఒక ప్రేక్షకుల్లాగా చూస్తాడు. సో దూరంలో ఉన్న జన సమూహాన్ని చూస్తున్నట్టు ఆయన, అందుకే శరీరానికి వచ్చే బాధలు అతన్ని అంత ప్రభావితం చేయవు. ఒక జ్ఞానికి శరీరం ఉన్న అది ఆత్మ యొక్క సంపూర్ణతను తగ్గించదు. సో ఎలా సముద్రంలో అలలు వచ్చినా సముద్రం ఎట్లా తగ్గిపోదో అట్లాగా అని చెప్తాడు అనమాట. సో అట్లనే ఒక హంస గాని, రాయి లేదా చెక్క ముక్కకు నీటితో అసలు సంబంధం లేకపోయినట్లే పరమాత్మకు ఈ ప్రపంచంతో నిజమైన సంబంధం లేదు అని చెప్తా ఉన్నాడు. సో నిజానికి ఇక్కడ ద్వైతం అనేది లేదు, ఉన్నది ఒకటే అనంత చైతన్యం ఉంది. మన ఊహల వల్లనే ఈ ప్రపంచంలో అంత వైవిధ్యం కనిపిస్తుంది. సో భూతాన్ని చూస్తున్నట్టు అనుకునే వ్యక్తి నిజంగా భూతం చూస్తున్నట్లే అనిపిస్తుంది. సో మన ఊహల వల్లనే ప్రపంచంలో ఈ వైవిధ్యం అంతా ఉన్నది. సో అలాగే ఆత్మ బాధ లేమి లేకపోయినా తనను శరీరంగా భావించడం వల్లనే బాధ అనేది అనుభవిస్తుంది చెప్తా ఉంటాడు అనమాట. ఈ తప్పు భావనను విడిచిపెట్టడము అదే మోక్షము. మనసు అనే భావనను విడిచిపెడితే అదే మనకు మోక్షము అనేది దొరుకుతుందని. ఈ తప్పుడు ఆలోచనలకు లోనిగా అనివారు వెంటనే దుఃఖం నుంచి విముక్తి పొందుతారు. ఈ మానసిక బంధమే మనకి ఏదైతే ఈ బంధం ఉందో అదే వృద్ధాప్యము, మరణము, మోహానికి కారణము. సో బంధం అనేది బంధము మోక్షము ఈ రెండింటికి కారణం కూడా మన మనస్సే. సో ఎప్పుడైతే ఆసక్తి ఉన్న కండిషన్డ్ మైండ్ అంటాం, ఆసక్తి ఉన్న మనస్సు అనేది బంధానికి కారణం చేస్తుంది. అన్కండిషనల్ మైండ్ అంటే ఆసక్తి లేని మనసు ఏదైతే ఉందో అది విముక్తికి దారి తీస్తుంది. సో శరీరం ఏం చెయ్యదు, అసలు జరిగేటివన్నీ మన మనసులోనే జరుగుతాయి. కాబట్టి మనం చేయాల్సింది ఈ తప్పుడు విభజన భావనను పూర్తిగా వదిలేసేయాలి. సో ఆసక్తి ఉంటే మనకు దేని మీదైనా ఆసక్తి ఉంది, కండిషన్డ్ ఉంది మైండ్ అంటే బంధము. ఆసక్తి లేదు అంటే మోక్షము. ఈ మనసే అనేది మనసే కారణం అన్నిటికీ. సో బంధానికి కానీ మోక్షానికి కూడా కారణం ఏంటంటే మన మనస్సే అన్నమాట. సో రాముడు అడుగుతుంటాడు, శరీరం నిజమని నేను నేను శరీరమే అనుకోవడం అంటే కండిషనింగ్. ఈ ఆసక్తి అజ్ఞానం వల్ల వస్తుంది ఈ ఆసక్తి. ఇలా అనుకునే వ్యక్తి తను చిన్నవాడిని అని అనుకుంటాడు. ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటాడో ఆ వ్యక్తి చిన్నవాడిని అనుకుంటాడు, సుఖం కోసం తిరుగుతాడు, బంధంలో పడిపోతాడు. కానీ అలా అనుకునేవాడు, ఇలా అనుకునేవాడు ఎవడైతే నేనే ఆత్మ, అన్ని ఆత్మనే, ఇంకేం కావాలి, అతను ఏంటంటే సుఖం కోసం ఎక్కడ వెతకడు. ఎప్పుడైతే అందరిలో అన్నింటిలో ఆత్మనే చూస్తాడో సుఖం కోసం ఎక్కడ వెతకడు. పని చేసినా చేయకపోయినా కూడా కామ్గా ఉంటాడు. దాని రిజల్ట్ గురించి టెన్షన్ పడాడు అనమాట. సో అతను విముక్త మనిషి. సో ముఖ్యమైన విషయం ఏంటంటే బంధం మోక్షం రెండు కూడా మన మనసులోనే ఉంటాయి. ఏదైనా అటాచ్మెంట్ ఉంది, ఆసక్తి ఉంది, అది బంధానికి దారితీస్తుంది. నాన్ అటాచ్మెంట్, దేని మీద అటాచ్మెంట్ లేదు, అది మోక్షానికి దారితీస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఆసక్తి ఉండడం వల్ల ఏమవుతుందంటే చెట్టు ఎండ వాన గాలికి తట్టుకుంటుంది, పక్షి భయంతో జీవిస్తుంది. ఒకవేళ ఆసక్తి ఉందనుకోండి పక్షికి, భయంతో జీవిస్తుంది.
జంతువులు చనిపోతూ మళ్ళీ పుడుతూనే ఉంటాయి. మనుషులు కూడా బాధలతో తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ మనసు యొక్క కండిషనింగ్ వల్ల, ఆసక్తి వల్ల జరుగుతుంది. సో రాముడు ప్రశ్నను అడుగుతాడు అనమాట. కండిషనింగ్ అంటే, ఆసక్తి అంటే ఏంటి, కండిషనింగ్ అంటే ఏంటిది, అది ఎలా బంధం అవుతుంది, మోక్షం ఎలా వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు అనమాట, కండిషనింగ్ అనేది, మైండ్ కండిషనింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి చెడు, చెడు కండిషనింగ్. ఎట్లా అంటే అది అజ్ఞానం వల్ల వస్తుంది, నేను శరీరం అనుకోవడం వల్ల. ఇది ఏం చేస్తుంది అంటే మనం పుట్టుక మరణము అనే సైకిల్లో పడేస్తుంది, బాధలు అనేటిది ఇస్తుంది. మంచి కండిషనింగ్ ఉందనుకోండి మైండ్కి, అది దేనితో వస్తుంది అంటే జ్ఞానం వల్ల వస్తుంది. మంచి కండిషనింగ్ అనేది జ్ఞానం వల్ల వస్తుంది. నిజాన్ని తెలుసుకోవడం, ఇది ఏమవుతుందంటే జననం మరణం ఈ రెండింటిని దాటి మనం పైకి తీసుకెళ్తుంది, మోక్షాన్ని ఇస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే అజ్ఞానం అనేది నేను శరీరము అనేది బంధానికి దారితీస్తుంది, జ్ఞానము నేను ఆత్మ అనేది విముక్తికి విముక్తికి దారితీస్తుంది. సో మనసే కారణం అనమాట. ఆసక్తి ఉంది, బంధము. ఆసక్తి లేదు మనకు దేని మీద, అన్కండిషన్డ్ మైండ్, సో మోక్షము. జ్ఞానం ఉంటే బాధలు అనేటివి ఉండవు, అందుకే జ్ఞానాన్ని మోసుకొని తిరగాలి. సో బాధలు అనేటివి ఉండవు అనమాట. ఇవే చెప్తా ఉంటాడు రాముడు. సో ఈ ఆసక్తి మనసులో ఉన్న ఆలోచనల వల్లనే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది, ప్రపంచం మొత్తం నడుస్తుంది. సో దేవుళ్ళు కూడా, విష్ణువు కానీ, శివుడు కానీ, సూర్యుడు, బ్రహ్మ, వీళ్ళ పనులు కూడా అన్ని ఒక విధమైన గుడ్ కండిషనింగ్ వల్ల జరుగుతాయి, అంటే ఒక నియతి ప్రకారం జరుగుతాయి. దాన్నే ఒక పాజిటివ్ కండిషనింగ్ అంటాం. సో బ్యాడ్ కండిషనింగ్ అంటే చెడు కండిషనింగ్ వల్ల ఏమైతుందంటే మనసు ఇట్లా అయితే, మనసు పాడైపోతుంది, సుఖం కోసం పరిగెడుతుంది, ఇదే ఆనందం అని మోసపోతుంది అనమాట. చివరికి ఏమవుతుందంటే మనసు పరిగెత్తే ఈ వీటి మూలాన మనకు బాధలు అనేటివి వస్తాయి. ప్రపంచం ఎలా నడుస్తుంది అంటే, ఈ ప్రపంచం జీవులు పుడుతుంటారు, చనిపోతుంటారు, పెద్దవి చిన్న వాటిని తింటాయి, అందరు ఒకరిపైన ఒకటి ఆధారపడి ఉంటది. ఇది మొత్తం ఎందుకంటే కండిషనింగ్ వల్ల, మన మనసులో ఉన్న ఆసక్తి వల్లనే వస్తుంటది అనమాట. సో చంద్రుడు పెరుగుతాడు, తగ్గుతాడు, ప్రకాశిస్తాడు, చీకటిగా మారుతాడు, నక్షత్రాలు అనేటి తమ దారిలో తమ తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా గుడ్ కండిషనింగ్ వల్ల జరుగుతూ ఉంటాయి, ఒక నియతి అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన నిజం ఏంటంటే, ఈ ప్రపంచం అనేది మనసు యొక్క ఊహల వల్లే కనిపిస్తుంది, ఇది పూర్తిగా నిజం కాదు. బాధ ఎందుకు అనేది వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే సుఖం కోసం కోరిక. మనకు సుఖం పట్ల కోరిక ఉందనుకోండి, ప్రపంచం మీద ఆసక్తి ఉంది, ఇవన్నీ మనల్ని బాధలోకి నెట్టేస్తాయి. వశిష్ఠుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, బాధ అనేది ఆసక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి తనంతట తానే వస్తుంది. ఎప్పుడైతే మనసులో కండిషనింగ్ ఉంటుందో వాళ్ళకి బాధ అనేది వస్తూనే ఉంటది. పరిష్కారం ఏంటంటే, సో ఒకటే చేయాలి, ఏంటంటే సుఖం మీద కోరిక వదిలేయాలి. సో అట్లా చేస్తే ఏమవుతుందంటే మనసు అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాన్షన్ అయినప్పుడు శాంతి వస్తుంది, శాంతి దొరికినప్పుడు వెంటనే విముక్తి అనేది దొరుకుతుంది. సో ఆసక్తి, కండిషన్డ్ మైండ్స్ అనేది మనకు బాధకు దారితీస్తుంది. ఎప్పుడైతే కండిషన్డ్ లేని మైండ్ అనేది మనకు ఆనందాన్ని, శాంతిని ఇస్తుంది అనమాట. సో ఈ ప్రపంచం అంతా మనసు వల్లనే, ఈ ప్రపంచం యొక్క దృష్టిని మనం మనసుతోటి చూస్తాం. కోరికలు ఉన్నాయి అంటే బాధలకు కారణం, కోరికలు వదిలితే శాంతి వస్తుంది. ఈ సెల్ఫ్ నాలెడ్జ్, ఈ ఆత్మజ్ఞానం అనేది మనకు విముక్తికి దారితీస్తుంది అనమాట. సో ఇది చెప్తా ఉంటాడు రామచంద్రుడికి వశిష్ఠుడు చెప్తా ఉన్నాడు అనమాట. సో మనసు ఎట్లా ఉండాలంటే, ఓ రామ, మనసు ఏ పనికి కూడా, నువ్వు ఏ పనన్నా చెయ్యి, పనికి అతుక్కుపోవద్దు, బయట విషయాలకు అటాచ్ అవ్వద్దు, లోపల ఇంద్రియాలకు కూడా అటాచ్ అవ్వకుండా ఉంటే ఏ దానిపైన ఆధారపడకుండా ఉండాలి. సో దేనికి అటాచ్ అవ్వద్దు నీ మనసు అంటే, నీ కళ్ళతో చూసేదానికి అటాచ్ కావద్దు, నీ ముక్కుతోటి నువ్వు శ్వాసించేదానికి అటాచ్ కావద్దు, అట్లనే శరీరం మీద అటాచ్మెంట్ ఉండద్దు, చీకటి వెలుగు చీకటి మీద, సుఖం దుఃఖం మీద, కళలు నిద్ర మీద, ఇవి కూడా మనసులో స్థానం కాకూడదు, ఏవి మనసు స్థానం కాకూడదు. సరైన స్థితి ఏంటంటే మనసు శుద్ధ చైతన్యంలో ఉండాలి, ఏ ఆలోచన లేకుండా, ఏ ఆసక్తి లేకుండా ఉండాలి. ఆ స్థితి ఎట్లా ఉంటదంటే అప్పుడు మన మనసు కామ్ అవుతుంది. సో ప్రపంచం అంతా ఒక ఆటలాగా అనిపిస్తుంది, అట్లాంటి స్టేట్ వచ్చిందంటే అప్పుడు జీవితం అంతా చాలా లైట్ గా కనిపిస్తుంది. మన లోపల 3 స్థితులు ఉంటాయి, ఒకటి జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. 4వ స్థితి ఏంటంటే తురియ అవస్థ. ఇదేంటంటే అన్నింటికన్నా మించిన స్థితి తురియ స్థితి. తురియ స్థితి ఏంటంటే ఇది పూర్తిగా శాంతిని కలిగిస్తుంది, పూర్తి ఆనందాన్ని కలిగిస్తుంది,
దాంట్లో ఉన్న స్థితి మనకు మాటల్లో చెప్పలేంది, దాన్ని అనుభవించాల్సిన స్థితి అన్నమాట. సో ఈ ప్రపంచం కనిపించడానికి కారణం ఏంటంటే అజ్ఞానం, ఇగ్నారెన్స్. జ్ఞానం వచ్చింది, అజ్ఞానం వెంటనే పోతుంది. దీపం వెలిగితే ఎట్లా చీకటి పోయినట్టు అట్లనే మన జ్ఞానం వచ్చిందంటే ఈ అజ్ఞానం అనేది తొలగిపోతుంది. ఈ మనసే ప్రపంచాన్ని సృష్టిస్తుంది, ఈ మనసే భిన్నంగా కనిపించేలా ఇచ్చేస్తుంది అనమాట. అందుకే ఎప్పుడైతే ఆసక్తి ఉంది, కండిషన్డ్ మైండ్ ఉంది అనుకోండి, అదేం చేస్తుంది అంటే మనకు అలవాట్లను కలగజేస్తాయి, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు తీసుకెళ్ళిపోతాయి. ఫలితం అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా పుట్టడము, చావడము, బాధపడడం ఇవన్నీ జరుగుతూనే ఉంటది అనమాట. సో అందుకనే మనసు దేనిపైన అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండాలి, మనం ప్యూర్ అవేర్నెస్ లో ఉండాలి, ఒక అవగాహన స్థితిలో. దాన్ని తుర్యా స్థితి అంటాం. సో మనలో ఉన్న అజ్ఞానం వల్లనే ప్రపంచం కనిపిస్తుంది. ఈ కండిషనింగ్ ఉండడం మూలనే మన జననం మరణం ఈ చక్రం అనేది కలుగుతూ ఉంటది అనమాట. ఆసక్తి వదిలేసినాం మనం ప్రపంచం పట్ల శాంతి. సో మనసు శాంతి ఇచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు విముక్తి అనేది దొరుకుతుంది అనమాట. సో ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నాడు వశిష్ఠుడు రాముడికి. సో ఆత్మ గురించి చెప్తున్నా. ఆత్మ అనేది నిజానికి శుద్ధ చైతన్యమైనది, కానీ మనసుగా మారి ప్రపంచాన్ని చూస్తుంది. ఈ ఆత్మ శుద్ధ చైతన్యం ఉన్నప్పుడు అది హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే అది మనసుగా మారుతుందో, కండిషన్డ్ అవుతుందో, మనసు అయిందంటే కండిషన్డ్ అయినప్పుడు దాన్ని అది ప్రపంచాన్ని చూస్తుంది. సో ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో మనకు ఈ అజ్ఞానం అనేది తొలగిపోతుంది, మనసు తన నిజ స్వరూపాన్ని తెలుసుకుంటది. అప్పుడు శరీరాన్ని దూరం నుంచి చూస్తున్నట్టు చూస్తుంది అనమాట ఆత్మ. అనుభవం అంటే ఏంటంటే మనం అనుభవిస్తున్నది అదే ఎక్స్పీరియన్స్. ఆత్మ ఇదే నిజానికి ఆత్మ ఆనందమే బ్లిస్, మనకు వచ్చే బ్రహ్మము అదే. ఆత్మ ఆనందం అంటాం, అదే బ్రహ్మానుభూతి అనమాట. సో తేడా ఎక్కడ ఉంటదంటే అజ్ఞానికి ప్రపంచం అంతా బంధం లాగా కనిపిస్తుంది, జ్ఞానికి ఇదే ప్రపంచం మోక్షం లాగా కనిపిస్తుంది. బంధం ఎట్లా వస్తుంది అంటే అనుభవం. సో బయట వస్తువుల మీదకి ఆసక్తి వెళ్ళింది అనుకోండి, అది వెంటనే కండిషన్డ్ అయిపోతుంది మైండ్. సో బంధం అనేది వస్తుంది. విముక్తి ఎట్లా వస్తుందంటే బయటకు వెళ్ళకుండా ఫ్రీగా ఉంది మనసు. సో అప్పుడు మనకి మోక్షం అనేది వస్తుంది. అంటే ఇంద్రియాలు కానీ వీటన్నింటికి లోబడకుండా ఉంటే మనకు మోక్షం వస్తుంది. సో ఎప్పుడైతే నేను ఇది అనే భావన పోయింది అనుకోండి, అప్పుడు నేను నాది అనే భావన పోతే మనకి ప్రపంచం కనబడమే ఆగిపోతుంది, తుర్యాస్థితి అనేది వస్తుంది. అదే ఒక డీప్ పీస్ మన లోపల. సో అదే ఒక కంప్లీట్ అవేర్నెస్ అనమాట. అందుకే ఇట్లా అనుకోవాలి, నేనే ఆకాశము, నేనే సూర్యుడు, నేనే ఈ ప్రపంచం అంతా, నేనే అన్ని. సో మూడు భావాలు, ఒకటి నేను శుద్ధ ఆత్మ, సో ఇంకొకటి నేనే అన్ని, నేనే ఈ శరీరం అనేది మనకు బాధకి కారణం అవుతుంది. సో ఎప్పుడైతే ఈ శరీరంతో మనం మనల్ని మన చైతన్యాన్ని మన శరీరంతో కలిపేసుకున్నాం అనుకోండి, అది బాధకి కారణం. మనసు అప్పుడు కండిషన్డ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం అన్కండిషన్డ్ మనసు శుద్ధ చైతన్యానికి కారణం అవుతుంది. సో మనసు అనేది అహంకారము మనసు రెండు ఒకటి పోతే ఇంకొకటి కూడా పోతుంది. ఎప్పుడైతే మనసు లేకుండా పోతుందో నీకు అహంకారం కూడా పోతుంది. సో ఇక్కడ నేను మోక్షం పొందాలనే ఆలోచన కూడా మళ్ళీ మనసుని యాక్టివేట్ చేస్తుంది. నేను చేశాను, నేను అనుభవిస్తాను, ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ కూడా మాయని అని చెప్తున్నాడు. అందుకనే అన్నిటికీ ఆనందం ఎక్కడ ఉందంటే మన ఆత్మనే ఆనందము. బయటకు వెళ్తే బంధము, లోపలికి వెళ్తే మన మనసు కనుక బయటకు వెళ్ళింది అనుకోండి, అది బంధాలకు అతుక్కుపోతుంది. మన మనసు లోపలికి వెళ్తే మోక్షానికి ఉంటుంది. సో నేనే శరీరం అనేది బాధకి దారితీస్తుంది, నేనే అన్ని అనేది అంటే అందులో ఉన్న ఆత్మ నేనే, వాళ్ళలో ఉన్న ఆత్మ నేనే, నాలో ఉన్న ఆత్మ నేనే, అన్ని చెట్టులో పక్షులో అన్ని ఆత్మలు నేనే అనుకునేది మనకి విముక్తికి దారితీస్తుంది. అందుకే మనసు నిశ్శబ్దమైంది అనుకోండి, నిజం తెలుస్తుంది. ఆలోచనలు తగ్గితే అప్పుడు శాంతి అనేది మన లోపల కలుగుతుంది. చెప్తా ఉంటాడు అనమాట వశిష్ఠుడు రామచంద్రుడికి. సో ఇంకా చెప్తా ఉంటాడు, రామ ఒక అగ్గి కర్రని ఇట్లా తిప్పితే అది గుండ్రంగా అగ్గి వలయంలా కనిపిస్తుంది, నిజంగా అక్కడ లేదు. నిజంగా అగ్గి వలయం ఉందా? లేదు, అది మాత్రం మాయ మాత్రమే. అట్లాగే ఈ ప్రపంచం కూడా మనసు యొక్క మూమెంట్ వల్ల, కంపనం వల్లనే కనిపిస్తుంది. మనసు ప్రాణం రెండు కలిపి ఉంటాయి, మనసు ప్రాణము. సో ఇవి రెండు ఒకదానికొకటి విడదీయలేనివి. సో ఉదాహరణ ఏంటంటే పువ్వు నుంచి వాసనను విడదీయలేము, అట్లనే నువ్వుల నుంచి నూనెను విడదీయలేము, మంచు నుంచి తెలుపు కలర్ని విడదీయలేము, ఇవన్నీ కలిసే ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనసు అనేది ఆగిపోతుందో
ప్రపంచం కనిపించడం కూడా ఆగిపోతుంది. మనసును ఆపడానికి రెండే మార్గాలు. ఒకటి యోగం. యోగం ద్వారా మనం ఆలోచనలను కంట్రోల్ చేయొచ్చు. ఇంకొకటి జ్ఞానం, నిజం తెలుసుకోవడం వల్ల, మన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం వల్ల అప్పుడు మనసు ఆగిపోతుంది అనమాట. సో ప్రాణం కదిలింది అనుకోండి, మనసు కదులుతుంది. మనసు కదిలింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ ఒకదానికొకటి, ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటది. సో ప్రాణం ఆగింది అంటే మనసు శాంతిస్తుంది. సో ఎట్లా ఆపాలి అదంటే కోరికలు తగ్గించాలి, ధ్యానం చేయాలి. సో ఒకదాని మీద, ఒక విషయం, ఒక నిజం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో ఇంకా కొన్ని మార్గాలు చెప్తాడు అనమాట. ఓంకారం మీద జపం చేయడము, శ్వాస మీద దృష్టి పెట్టడం, సైలెన్స్ లో ఉండడము, ఒంటరిగా ధ్యానం చేయడం, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మనలో ఉన్న ప్రాణం యొక్క కదలికను తగ్గిస్తాయి. అప్పుడు మనసు ఆటోమేటిక్ గా కామ్ అవుతుంది అనమాట. సో ప్రపంచం అనేది మన మనసు కదలడం వల్ల స్టార్ట్ అవుతుంది. మనసు అనేది ప్రాణం వల్ల కదులుతుంది. అందుకే ప్రాణం ఆపితే మనసు శాంతిస్తుంది. ఎప్పుడైతే మనసు శాంతి ఇచ్చింది, మనకు విముక్తి కలుగుతుంది. సో శ్వాస శాంతి ఇచ్చింది అనుకోండి, మనసు శాంతిస్తుంది. మనసు శాంతించింది అనుకోండి, ఎప్పుడైతే మనసు శాంతిస్తుందో ఈ ప్రపంచం మనం చూసే ప్రపంచం అనేది మాయమైపోతుంది అనమాట. సో రాముడు అడుగుతుంటాడు, మీరు చెప్పిన హృదయము అంటే ఏమిటి, అది ఎక్కడ ఉంది అని. సో అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, హృదయం అనేది రెండు రకాలుగా ఉంటది. ఒకటి మాంసపు గుండె, మనం చూసే హృదయానికి ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, దట్ కమ్స్ విత్ ద మాంసపు గుండె. అది శరీరంలో ఉంటది. ఇది అదంత పెద్ద ముఖ్యమైనది ఏం కాదు. మన ప్రాణానికి మన మాంసపు గుండె ఏం ముఖ్యమైనది కాదు. నిజమైన హృదయం ఏంటంటే అది శుద్ధ చైతన్యం. సో ప్యూర్ కాన్షియస్నెస్, అది కూడా లోపలనే ఉంటది, బయట కూడా ఉంటది, నిజానికి ఎక్కడైనా ఉంటది. సో ఇదే అన్ని సంపదలకు నిలయము. ప్రపంచం అంతా ఇందులోనే ప్రతిబింబిస్తుంది. నిజమైన హృదయము మన చైతన్యం. యాక్చువల్గా ఉన్న మాంసపు గుండె కాదు నిజమైన చైతన్యం. నిజమైన గుండె ఏంటంటే మన చైతన్యం, హృదయం ఏంటంటే మన చైతన్యం అనమాట. సో ఎప్పుడైతే యోగ సాధన చేస్తామో మనసు యొక్క కండిషనింగ్ అనేది, ఆసక్తి అనేది తగ్గిపోతుంటది. అప్పుడు చైతన్యంలో స్థిరపడుతుంది. సో ప్రాణం కూడా కంట్రోల్ అవుతుంది, బ్రెత్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఎట్లా చేయాలంటే ధ్యానం టైంలో ఫోకస్ పెట్టవచ్చు. ఎక్కడ అంటే కనుబొమ్మల మధ్య కానీ, ముక్కు చివర భాగంలో. ఇప్పుడు మనం అడ్వాన్స్ కోర్సులో అన్ని మెడిటేషన్ చేసినాం. గురుగారు ఏం చెప్తాడు, మన నాసిక అగ్రభాగాన అని చెప్తారు ప్రతి మెడిటేషన్ లో. అందుకే ముక్కు చివర భాగంలో, తల పై భాగంలో. సో ఇంకా కొన్ని ధ్యానాలు ఎట్లా ఉంటాయంటే ఈ నాలుకను మడిచి పైకి పెడతారు, అట్లా కూడా ధ్యానం చేస్తారు. తర్వాత మన శ్వాసాన్ని గమనించడం, ఇవన్నీ కూడా మన ప్రాణాన్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా వీటిని ప్రాక్టీస్ చేస్తామో మనసు అనేది శాంతిస్తుంది, బాధలు అనేటివి తగ్గిపోతే ఆత్మానందం అనే దాన్ని మనం అనుభవిస్తాం అన్నమాట. సో ప్రాణం ఎప్పుడైతే పూర్తిగా కామ్ అయిపోయింది అనుకోండి, ప్రాణంలో చలనం లేదు, ఇది లేదు అంటే అప్పుడు నిర్వాణం, మోక్షం అనేది దొరుకుతుంది. సో ఆ స్థితిలో అన్ని అదే, ఎక్కడైనా అదే, ఈ ప్రపంచం వేరు కాదు అని అనిపిస్తుంది అనమాట. జ్ఞానం అంటే ఏంటంటే అన్ని ఆత్మే అని చూడడమే జ్ఞానం. మనం చూసే ప్రతిదీ ఆత్మ అని చూద్దాం. తప్పు జ్ఞానం ఏంటంటే ఇది వేరు, నేను వేరు, ఇవన్నీ అనుకోవడం తప్పుడు జ్ఞానం. ఇదే మనకు పుట్టుకకు మరణానికి దారి తీస్తుంది. చివరిగా చూస్తే, నిజంగా చూస్తే బంధం లేదు, మోక్షం లేదు, ఇవన్నీ మన మనసు సృష్టించే ఆటలే అని చెప్తున్నారు. నిజమైన హృదయం ఏంటంటే చైతన్యమే నిజమైన హృదయం. ధ్యానం ఏంటంటే మనసుకు శాంతినిస్తుంది. ఎప్పుడైతే ప్రాణం అనేది కామ్ అయిపోతుందో మోక్షం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతిదాన్ని మనం ఆత్మలాగానే చూడాలి. సో మనసు లోపలికి వెళ్ళింది అనుకోండి, నిజం అనేది అర్థమైపోతుంది. సో ఆత్మలో నిలిచింది అంటే శాశ్వతంగా మనకు ఆనందం అనేది దొరుకుతుంది అనమాట. సో వశిష్ఠుడు చెప్తా ఉన్నాడు ఇంకా, ఓ రామ, మనసు అనేది ఎంక్వైరీ, ఎప్పుడైతే ఆత్మ విచారణ చేస్తుంటామో అప్పుడు బయట విషయాలు అనేటి మనకు డిస్ట్రాక్ట్ చేస్తాయి. సో మనసును ఎంక్వైరీ, ఆత్మ విచారణ చేస్తూ ఉంటే బయట విషయాలు అనేటివి మనం డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి. సో ఇంద్రియాలు ఏంటి అంటే కళ్ళు, చెవులు ఇలా వస్తువులను చూస్తాయి, కానీ నిజంగా అవి ముఖ్యమైనవి కావు, ఎందుకంటే వస్తాయి పోతాయి. సో ఇవన్నీ వస్తువులు అనేటివి వస్తాయి పోతాయి. మనసు ఆ వస్తువులపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చెయ్యకు, వాటిలో ఇన్వాల్వ్ అవ్వకు. నువ్వు జస్ట్ అబ్జర్వర్ లాగా, అంటే సాక్షి లాగా ఉండు. మనసు ఎలా పనిచేస్తుంది అంటే చాలా ఎక్కువగా రిపీటెడ్ గా థింకింగ్ చేస్తా ఉన్నాం అనుకోండి, ఒకదాని విషయమే ఆలోచిస్తా ఉన్నాం అనుకోండి,
మన మనసు స్ట్రాంగ్ అవుతుంది. అదే కోపము, కామము, బాధ వీటన్నిటికీ దారి తీస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆత్మవిచారణ చేస్తామో, ఎంక్వైరీ చేస్తామో, సో ఈ ఆలోచనలన్నీ తగ్గుతాయి. ఈగో తగ్గుతుంది, మనసు కామ్ అవుతుంది అనమాట. ఒక స్థితి వస్తుంది, మనసు ఆల్మోస్ట్ గా మనసు అనేది డెడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు కోరికలు పోతాయి, డౌట్స్ అనేటివి ఉండయి, అప్పుడు శాంతి ప్లస్ ఆనందం అనేది వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అనమాట, నేనే ఆత్మను, అన్నీ ఒకటే, నాకు మించి వేరే ఏమి లేదు ఇక్కడ అనేది. సో ఎప్పుడైతే మన ఎంక్వైరీ విచారణ, ఆత్మ విచారణ అనేది పూర్తిగా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆలోచనలు కూడా అవసరం ఉండవు, మనసు పూర్తిగా శాంతిస్తుంది. ఓం ధ్యానం చేస్తూ మనం అంతఃకరణంలో సైలెన్స్ లో ఉండాలి. సో ఇంద్రియాలన్నిటి చాలా టెంపరరీ. మనసు అనేది మనం ఎక్కువగా రిపీటెడ్ గా థింకింగ్ చేయడం వల్ల మనసు అనేది స్ట్రాంగ్ అవుతుంటది. సో మనసును కామ్ చేస్తుంది ఎంక్వైరీ అనేది. సో మనసుకు శాంతి దొరికింది, మోక్షం. మనసు నిశ్శబ్దం అయింది అనుకోండి, నిజం తెలుస్తుంది. అన్ని నేనే అన్ని అనిపిస్తే పూర్తిగా శాంతి అనేది దొరుకుతుంది. సో మళ్ళీ రేపు ఇంకా వశిష్ఠుడు ఇంకొక స్టోరీ చెప్తాడు రాముడికి. దాని నుంచి ఇంకా మనసుకి ఆత్మకి మధ్య డిఫరెన్స్ మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే చాలా స్టోరీస్ మూలంగా మనకు అర్థమైంది. లెట్ us కమ్ టు నో టుమారో. ఓకే మహేందర్, విన్నావా? ఎక్స్ప్లెయిన్ చేస్తావా కొంచెం? చెప్పమ్మా మహేందర్.